నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఇంటికి స్వచ్ఛమైన త్రాగునీరు అందిస్తామని ఇచ్చిన హామీలో భాగంగా జల్ జీవన్ మిషన్ నిధులతో 1650 కోట్ల వ్యయంతో అఖండ గోదావరి నుండి త్రాగునీరు అందించేందుకు చేస్తున్న ప్రాజెక్టులో భాగంగా 5 గ్రామాలకు త్రాగునీరు అందించే ప్రాజెక్టుకు శంకుస్థాపన సుమారు 96.82 లక్షలు కాకినాడ రూరల్ మండల కొవ్వాడ గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించి కూటమి నాయకులతో కలిసి శంకుస్థాపన చేశారు. హర హర మహాదేవ హర గోవింద గోవింద జయ బోలో గణేష్ మహారాజ్ కి సార్ రెడీ అండి 1 2 3 ఎవరు కొడుతున్నారు డబ్బులు కానీ మళ్ళా ఈవేళ మన కలెక్టర్ గారి చీడికి కూడా సంపులకు వాటర్ ఇవ్వాలన్న ఒక ఆలోచన అయితే మనం చేసుకోవడం జరిగింది. చేసుకుని ఈవేళ మొదలు పెడతా ఉన్నాం. 97 లక్షలు పెంచుకునే కార్యక్రమం ఉత్సాహంగా పనిచేస్తున్నారు. మా జయ గారు కూడా సపోర్ట్ చేస్తున్నారు తెలియజేస్తా ఉన్నాను. అలాగే గ్రామ ప్రెసిడెంట్ జనసేన పార్టీ చాలా కాలంగా రంభ వెంకటేశ్వర వేదిక మీద వస్తున్నారు. చాలా కాలంగా రోజు రోజుకి కాకినాడ రూరల్ కాన్స్టిట్యూన్సీ అన్నది రోజు రోజుకి పెరుగుతున్నటువంటి పాపులేషన్ అయితేనేంటి, గృహ నిర్మాణాలు అయితేనేంటి, నిజంగా రోజు ఒక రోజు చూస్తే రోజుకు 10 ఇళ్ళు పెరుగుతూ వస్తూ ఉన్నాయి. దానికి దాటిగా తట్టుకునే ప్రభుత్వం గతంలో లేదు. దాన్ని దాటి తట్టుకునే ప్రభుత్వం ఈవేళ వచ్చింది కాబట్టి ఇప్పుడు రెండో సంపు పోయి 9 కోట్ల రూపాయలు పోతే ఆ రెండో సంపు పండుగ దగ్గర తీసుకొచ్చి 9 కోట్లు తీసుకొచ్చి ఆ సంపు తయారు చేస్తా ఉన్నాం. ఆ సంపు వచ్చిన తర్వాత ఇలాగే ఇక్కడ 3-4 గ్రామాలు భారం దాని మీద తగ్గింది కాబట్టి ఆ సంపు ఈ భారం తగ్గింది కలిసి ఖచ్చితంగా కాకినాడ రూరల్ ప్రాంతంలో వాటర్ మన కాన్స్టిట్యున్సీలో 3 క్లస్టర్లు వచ్చాయి. 3 క్లస్టర్లు ఏంటంటే పండూరు క్లస్టర్ ఒకటి, చీడిక క్లస్టర్ ఒకటి, తర్వాత కోవాడ క్లస్టర్ ఒకటి. కోవాడ క్లస్టర్ లో 3500 కిలోలీటర్ల సామర్థ్యంతో సంపు, 60 కిలోలీటర్ల సామర్థ్యంతో ఒక OHBR, తర్వాత కొన్ని ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మాణం చేయడం జరుగుతుంది. ఈ నిర్మాణానికి అదనంగా కలెక్టర్ గారి గ్రాంట్ 97 లక్షలతో బోర్వెల్ నుండి కూడా నీటి సరఫరా చేసి మరి ఈ సమ్మర్ కి ఈ ఏరియాకి ఏ రకమైన నీటి ఎద్దడి రాకుండా చేయాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు కృషి చేసి కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేసుకుని 97 లక్షలు శాంక్షన్ చేయించడం జరిగింది. ఈ పని సమ్మర్ లోపల పూర్తి చేసి ఈ ఏరియా యొక్క తాగునీటి సమస్యల్ని తీర్చడానికి ప్రయత్నిస్తాము. ఇవాళ ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశీర్వాదంతో ఇవాళ ఏదైతే రేపూరు, కొవ్వాడ, గంగనాపల్లి, చీడిగేటువంటి గ్రామాలు ఏదైతే మంచినీరుకి చాలా నోచుకోవడం చాలా ఇబ్బంది అవుతోంది. ట్యాంకులు వాటర్ మున్సిపాలిటీతో ప్రతిసారి పర్మిషన్ తీసుకోవడం, ప్రైవేట్ ట్యాంకర్లకు అలాగైతే నిన్న గవర్నమెంట్ ట్యాంకర్లతో తెచ్చి ఆ దాహత్తు తీర్చడానికి చాలా ఇబ్బంది పడవలసి వచ్చింది. దాని శాశ్వత పరిష్కారం మన ఎండిఓ గారు మన ఇచ్చిన సలహా మేరకు మేము కలెక్టర్ గారిని అడగడం, కలెక్టర్ గారు ఎమ్మటే దాన్ని
ఎస్టిమేట్ చేయించి ముందు తాత్కాలికంగా ముందు 7 ఇంచెస్ డయా తోటి 6 గేజ్ ఒక 6 గేజ్ తోటి ఉన్నటువంటి పైప్ లైన్ 3.5 కిలోమీటర్ల పైప్ లైన్ అరట్లగట్ట నుంచి కొవ్వాడ దాకా, కొవ్వాడలో ఏదైతే వీళ్ళు కడతా ఉన్నారో, ఎవరైతే మెగా ఇంజనీరింగ్ కంపెనీ కడతారో వాటర్ గ్రిడ్ ఏదైతే ఉందో ఆ గ్రిడ్ యొక్క సంపులోకి ఆ కనెక్షన్ రావడం, అక్కడి నుంచి 10 లక్షల లీటర్ల వాటర్ ఆ సంపులోంచి విత్డ్రా చేసుకుని ఓహెచ్ఎస్ఆర్లకి వెళ్ళి ఓహెచ్ఎస్ఆర్ నుంచి పైప్ లైన్ ద్వారా ప్రతి ఊరికి కూడా ప్రతి ఒక్క ఊరికి వెళ్తుంది. ఈ సమ్మర్ నాటికి ఈ ఈ గ్రామాలకు ఎన్నో ఏళ్ళగా ఉన్నటువంటి నీటి బెడద తీసేసి కార్యక్రమం అయితే చేస్తా ఉన్నాం. దీంట్లో కూటమి నాయకులు ప్రతి ఒక్క నాయకులు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అందరూ కలిసి కలెక్టర్ గారు రిక్వెస్ట్ చేసిన తర్వాత కలెక్టర్ గారు దాన్ని శాంక్షన్ చేయడం జరిగింది. దాన్ని ఆల్రెడీ టెండర్స్ కూడా అయిపోయినాయి. ఆ వర్క్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు. ఇవాళ మంచి రోజు ఇవాళ శంకుస్థాపన చేయడం జరిగింది. అట్లాగే ఇదే కాకుండా జేజేఎం ద్వారా పెద్ద ఎత్తున ఆ, ఈ వాటర్ గ్రిడ్ పథకం ద్వారా పెద్ద ఎత్తున గ్రామంలో 60 KL OHBR లోకి ఈ నీరు పంపించడం జరుగుతూ ఉంటది. అలాగే చీడిగిలో కూడా 120 KL ఒకటి, 600 KL సంపు ఒకటి కూడా పెట్టి చీడిగి పేదలకు కూడా దారి తీర్చడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే మీకు ఎక్కడైనా సరే పైప్ లైన్లు అవసరమైతే, ఎక్కడన్నా పైప్ లైన్ అవసరమైనా, కుళాయి అవసరమైనా గ్రామ సర్పంచ్ గారు కానీ, గ్రామ సెక్రటరీ గారి దృష్టిలో కానీ పెట్టినట్లయితే వారు వెంటనే దాన్ని మా దృష్టికి తీసుకొస్తారు. ఖచ్చితంగా పెడతాం. నేను ఇది విషయంలో ఇంకో విషయం చెప్తా ఉన్నాను. ఇందులో ఎవ్వరికి పైప్ లైన్ దగ్గర నుంచి మీ ఇంట్లో కుళాయి వేసే దాకా కూడా ఏ ఒక్కరికి నయా పైసా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ గురించి ఉచితంగా తీసుకొచ్చినటువంటి స్కీమ్ ఇది. ఈ స్కీమ్ ని ఉచితంగానే అందరూ వాడుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఎవరన్నా అలా డబ్బులు అడిగిన పక్షంలో మా దృష్టికి తీసుకురావాల్సిందిగా కోరుతాను. అలాగే ఇదే సందర్భంలో ఈ వేళతోటి 100 కోట్లు, సుమారు 100 కోట్ల రూపాయలు ఎన్ఆర్జీఎస్ ద్వారానైతేనేటి, ఆర్ఎండ్బి ద్వారానైతేనేటి, జిల్లా పరిషత్ ద్వారానైతేనేటి, పవన్ కళ్యాణ్ గారి ద్వారా, అలాగే చంద్రబాబు నాయుడు గారి ద్వారా కూడా మేము పెద్ద ఎత్తున 100 కోట్లు సుమారు రోడ్ల మీద తీసుకురావడం జరిగింది. అలాగే 50 కోట్లు 60 కోట్లు జలజీవన్ మిషన్ ద్వారా ఖర్చు పెడతా ఉన్నాం. వాటర్ గ్రిడ్ ద్వారా 50 కోట్లు ఖర్చు పెడతా ఉన్నాం. ఇవాళ ఏ ప్రభుత్వము ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రాలను అప్పచెప్పిన తర్వాత ఒక పక్కన సంక్షేమ పథకాలు వాళ్ళకి ధీటుగా దాటి మరీ చేస్తూ, చెప్పిన దాని మీద ఎక్కువ సంక్షేమ పథకాలు చేస్తూ, అట్లాగే సుపరిపాలన అందిస్తూ, మౌలిక సదుపాయాల విషయంలో ఎక్కడ రాజీ పడకుండా చేసుకుంటా ఉన్నాం. ఒక్క డ్రైనేజ్ విషయంలో కొంచెం వెనకబడి ఉన్నాం. ఎందుకంటే డ్రైన్స్ అవుట్లెట్లు లేక చాలా మంది కాలువలు ఆక్యుపై చేసేసి, గత ప్రభుత్వ కాలువలు ఆక్యుపై చేసి ఈ ఇబ్బంది గురి చేశారు. అవన్నీ కూడా కాలువలన్నీ సరి చేసిన తర్వాత డ్రైన్స్ లో కూడా దృష్టి పెట్టడం జరిగింది. నెక్స్ట్ ఇయర్ అంతా డ్రైన్స్ మీద ఎక్కువ దృష్టి పెడతాం. ఈ సమ్మర్ లో ఎవరికి మంచినీరు లేదు అన్న మాట రేపు ఏప్రిల్ నుంచి ఎవరికి కనపడుతుంది చెప్పి కొండూరు గవర్నమెంట్ ప్రత్యేకంగా ఈ కూటమి గవర్నమెంట్ చేస్తున్నటువంటి పని అది. దీంట్లో ఎవరైనా ఒక పైసా ఎక్కడన్నా అడిగినా, దాని అవినీతి పాల్పడినా మా దృష్టికి తీసుకురావాల్సిందిగా కోరుతాం.